ఆమేన్. ఆమేన్. ఆరాధన సహాయకరంగా దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 28వ వచన భాగాన్ని తీసిన వారు చదవండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 28వ వచన భాగం. నెబుకద్నెజరు వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతను అంపి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయో ఏ దేవుని సేవింపకయో ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. దేవుడు ఈ మాటలు మన కోసం దీవించి పంచిపెట్టునుగాక. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క సందర్భం మనందరికీ తెలుసండి. మన దేవుడు ఆ యొక్క 28వ వచన భాగములో వీరి దేవుడు పూజార్హుడు అని అంటున్నాడు. అనగా పూజార్హుడు అంటే మనము చేస్తున్నటువంటి పూజకు, లేకపోతే మన యొక్క లాంగ్వేజ్ చెప్పుకోవాలంటే మనము చేస్తున్న ఆరాధనకు అర్హుడు, ఆరాధనీయుడు మన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు, యెహోవా దేవుడు అని మనకు ఈ భాగంలో కనిపిస్తుందండి. ఇక్కడ సందర్భం ఏంటంటే, నెబుకద్నెజరు అనే ఒక రాజు ఒక మంచి విగ్రహాన్ని తయారు చేసి ఒక ప్రతిమను తయారు చేసి, ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ ఈ ప్రతిమకు తప్పకుండా మొక్కవలసినదే, మొక్కకపోతే వారిని అగ్నిగుండంలో వేస్తాం అని చెప్పేసి ఒక రూల్ పాస్ చేస్తాడు. రూల్ పాస్ చేసిన వెంటనే అందరూ వచ్చి ఆ యొక్క ప్రతిమకు మొక్కుతారు. ఆ ప్రతిమ మీద ఇష్టం లేకపోయినా కూడా రాజు చెప్పాడన్నట్లుగా కూడా ఆ యొక్క ప్రతిమకు మొక్కుతారు. అయితే వారు ఒక ముగ్గురు యవనస్తులు, షడ్రకు, మెషకు, అబేద్నెగో అనే వారు యవనస్తులు, అయ్యా మేము మాత్రం మొక్కము. ఎందుకు బట్టంటే మేము ఆ దేవుడికి మొక్కటం మా దేవునికి ఇష్టం లేదు. ఆ దేవుణ్ణి అలాగా దేవుడిగా పూజించడం మా దేవునికి ఇష్టము కాదు అని చెప్పేసేసి ఏం చేస్తారంటే వాళ్ళ మొక్కరండి. వెంటనే ఆ నెబుకద్నెజరు రాజు కోపగించుకున్నవాడు ఏం చేస్తాడంటే వారిని అగ్నిగుండములో వెయ్యాలని ప్రయత్నం చేస్తాడు. అగ్నిగుండం వద్దకు తీసుకువెళ్తారు. తీసుకువచ్చినటువంటి ఆ బలాఢ్యులైన వారు ఆ అగ్నిగుండం వేడికి చచ్చిపోయిన వారుగా ఉంటారు. వీరిని అగ్నిగుండంలో వేస్తారు. తర్వాత దేవుడు 4వ వ్యక్తిగా ఉండేసేసి వారిని కాపాడుతాడు. ఈ సందర్భం మొత్తం మనకు తెలుసు. అయితే ఆ సందర్భంలో వారిని కాపాడినటువంటి, రక్షించినటువంటి దేవాతి దేవుణ్ణి చూసినటువంటి ఈ యొక్క నెబుకద్నెజరు, ఏ రాజు అయితే ఏ దేవుడు నిన్ను రక్షిస్తాడు, ఏ దేవుడు వస్తా నిన్ను కాపాడటానికి అని అన్నాడో ఆ దేవుడే ఏమంటున్నాడు 28వ వచనములో, వీరి దేవుడు పూజార్హుడు. ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి, ఈ దేవుడు పూజార్హుడు అండి. తమ్ముడు ఆ మధ్యలో స్విచ్. వీరి దేవుడు పూజార్హుడు, మేము పూజించే దేవుడు. అది మాత్రమే కాదు, మేము ఆరాధిస్తున్న దేవుడు పూజార్హుడు అని నిరూపించారు ఈ యొక్క ముగ్గురు యవనస్తులండి. ప్రేమైన సోదరులారా, అంత మాత్రమే కాదండి. మత్తయి రాసిన వర్తమానం 22వ అధ్యాయము 2వ వచనంలో కూడా తూర్పు దేశం నుంచి జ్ఞానులు వచ్చి ఏం చేస్తున్నారు? మేము దేవుణ్ణి పూజించటానికి వచ్చాము అని అంటున్నారండి. ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి, మన దేవుడు పూజకు అర్హుడు, ఆరాధనకు యోగ్యుడండి. ఆరాధన చేయటానికి సరిపోయిన వాడు, సరైన వాడు. అంత మాత్రమే కాదు, ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, సరిపడిన వాడైనటువంటి యెహోవా దేవుణ్ణి ఆరాధించడానికి ఈ మధ్యాహ్న కాల వేళ మనము చేరువచ్చామండి. అని చెప్తున్నాడు, వీరి దేవుడు పూజార్హుడు, వారు తమ దేవుణ్ణి కాక మరదే దేవుణ్ణి నమస్కరింపకున్నారంట. ఎంత మాట అండి, ఎంత మంచి మాట. మరి వారు ఏ దేవుణ్ణి కాక మరొక దేవుణ్ణి
బహుశా సేవింపక ఉందుమని వారు అనుకుంటున్నారండి. అందును బట్టి ఆయన దేవాతి దేవుడు పూజార్హుడు అని చెప్పాడండి. ప్రియమైన సోదరులారా, మనం కనిపించిన వాటినన్నిటినీ, అది మాత్రమే పెట్టిన వాటినన్నీ తింటున్నాం, కనిపించిన వాటిని పూజిస్తున్నాం. అది మాత్రమే కాదు, మన కళ్ళకు ఏది రమ్యంగా ఉంటుందో, మన కళ్ళకు ఏది ఆనందంగా ఉంటుందో, మన కళ్ళకు ఏది సంతోషంగా ఉంటుందో దాని ముందుకు పోయి మన యొక్క కార్యాలన్నీ చేస్తున్నాం. ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి, ఇక్కడ చెప్తున్నాడు, ఏ దేవుణ్ణి సేవింపలేదు వాళ్ళు, అందును బట్టే వారికి దేవుడు రక్షించిన వాడిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నామండి. ప్రియమైన సోదరులారా, అందును బట్టే నెబుకద్నెజరు వీళ్ళ దేవుడు పూజార్హుడు, గణపరచటానికి హానరబుల్ గాడ్ అని చెప్పి ఇంగ్లీష్ బైబిల్లో రాసి ఉన్నదాన్ని, గణపరచటానికి, పూజించటానికి, ఆరాధించటానికి యోగ్యుడు అన్నని మనం చూస్తున్నామండి. అయితే ఎందుకు పూజార్హుడు, ఈ భాగం నుంచి 2-3 విషయాలు జస్ట్ మీకు చూపించి బహుశా నా యొక్క సందేశాన్ని ముగిస్తానండి. ఈ దేవుడు ఎందుకు పూజార్హుడు? ప్రియమైన సోదరులారా, ఈ సందేశం లేకపోతే ఈ యొక్క వాక్యం, ఈ హెచ్చరికలు మిమ్మల్ని ఆరాధనకు పురుకొల్పాలి. ఇది బోధ కాదండి, ఇది బోధ కాదు, ఇది ఆరాధన పుకొల్పేటువంటి విషయాలు కనుక స్పష్టంగా ప్రతి ఒక్క విషయాన్ని మనం ధ్యానించాలి, జాగ్రత్తగా గమనించాలి. ఎందుకు ఆ రాజు పూజార్హుడు అన్నాడో ఆ యొక్క మాటలు 3వ అధ్యాయం 26వ వచన భాగంలో చూడండి తమ్ముడు. 3వ అధ్యాయము 26వ వచన భాగంలో ఒక చక్కన, అందుకు నెబుకద్నెజరు మహోన్నతుడగు దేవుని సేవకులారా అని అంటున్నారు. చాలు మావయ్య. ప్రభునందు ప్రియమైన వాళ్ళ, వీరి దేవుడు ఎందుకు పూజార్హుడు అంటే, వాళ్ళ దేవుడు ఎవరండి? మహోన్నతుడైనటువంటి దేవాతి దేవుడు. మహా ప్లస్ ఉన్నతుడు అనగా, మహా అంటే గొప్ప, ఉన్నతుడు అంటే ఒక గొప్ప స్థలములో ఉన్నవాడు అనగా, ఒక మహోన్నతుడైన దేవాతి దేవుడు గొప్ప స్థలములో ఘనపరచుకున్నటువంటి వాడిగా ఉన్నాడు కనుక వీళ్ళ దేవుడు పూజార్హుడు. ఉన్నతమైన దేవుడు ఈ దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు అండి. ఉన్నతమైనటువంటి ఆయనలో ఉన్నటువంటి గుణగణాలను బట్టి ఆయన ఉన్నతుడండి. అంత మాత్రమే కాదు, ఆయనలో ఉన్నటువంటి ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని బట్టి ఆయన ఉన్నతమైన వాడండి. ఈయన ఎందుకు ఉన్నతమైన వాడయ్యారంటే, ఆయన మహా ఉపకారములు చేసిన వాడు కనుక బహుశా ఈయన మహోన్నతుడుగా పూజించబడుతున్నాడు. ప్రేమైన సోదరులారా, ఈయనలాగా రక్షించిన వాడు, ఈయనలాగా ప్రేమ చూపిన వాడు, ఈయనలాగా ఇంత మహాప్రేమను చూపిన వాడు, తన మహాప్రేమ చేత అని చెప్పి దైవ గ్రంథం తెలియజేస్తుండగా, పాపాత్మలమైనటువంటి మంటి పుగులమైనటువంటి ఏ యోగ్యత లేనటువంటి, అంత మాత్రమే కాదు, నీతికి దూరంగా ఉన్నటువంటి మన జీవితాలకు నీతిని ఆపాదించినటువంటి మహాదేవుని ప్రేమను బట్టి ఈయన మహాదేవుడయ్యాడు కనుక ప్రియమైన సోదరులారా, ఆయన మహాదేవునిగా ఈ మధ్యాహ్న కాల వేళ మనం ఏం చేయాలి? ఆరాధించాలి. అయ్యా, నువ్వు మహాదేవుడు ప్రభా, నువ్వు ఉన్నతమైన కార్యాలు చేసే దేవుడి, మహోన్నతమైన కార్యాలు చేసే దేవుడి, మహా ఉపకారకువి. అంత మాత్రమే కాదు, నీ గుణగణాలను మహోన్నతమైనవి కనుక నిన్ను ఆరాధిస్తున్నామని ఈ మధ్యాహ్న కాల వేళ మనము ఆరాధించు. రెండవది, ఆయన ఆ 3వ అధ్యాయం 26వ వచన భాగంలో మహోన్నతుడైనటువంటి, చదవండి మావయ్య, మహోన్నతుడైన దేవుని సేవకులారా బయటకు వచ్చి నా యొద్దకు రండని పిలవగా 25వ వచనం చూడండి, 25వ వచన భాగం. అందుకు రాజు చూచున్నాను, దేవతల రూపమును బోలేదని వారికి 4వ రూపము ఎలాగ ఉన్నది? దేవతల రూపం. ప్రియమైన సోదరులారా, అనగా దేవుని స్వరూపము కలిగిన వాడు ఈయన. ప్రియమైన సోదరుల, ఆయన ముఖవశస్సు తేజస్సు కలిగినదండి. ప్రియమైన సోదరులారా, మోషే కూడా, అయ్యా నా చేత ఎంత పని చేపిస్తున్నావయ్యా, నిన్ను ఒక్కసారి నేను చూడాలి ప్రభా, నీ ముఖవశస్సు, నీ తేజస్సు అంత, నీ రమణీయత, అంత మాత్రమే కాదు, నువ్వు ఎలాగా ఉంటావు నేను చూడాలని చెప్పి అనుకుంటున్నానంటే ఏమన్నాడు మోషే? నన్ను చూస్తే నువ్వు బ్రతకలేవు.
అని చెప్పేసి దేవాతి దేవుడు తన రూపాన్ని గురించి తనే చెప్పుకున్నట్లుగా చూస్తున్నాడు. కనుక ఆయన రూపం దేవుని రూపం, తేజస్సుతో నిండిన రూపం కనుక ఆయన పూజార్హుడుగా ఈ యొక్క నెబుకద్నెజరు మనకు చెప్తున్నాడు. అలాగే 4వ అధ్యాయం 14వ వచన భాగం కూడా ఆయన ఎలాంటి వాడో చూద్దామండి. మీరు పండుకొని నా మనసు కలిగి జాగరూకుడును ఒక పరిశుద్ధుడు ఆకాశం నుంచి దిగి వచ్చి ఇలాగూ బిగ్గరగా ప్రకటించెను. ఈయన ఎవరండి? పరిశుద్ధుడైన దేవుడండి. పరిశుద్ధుడు కనుక ఆయన్ని పూజిస్తున్నాం మనం. అంత మాత్రమే కాదు, ఆయన మహోన్నతుడైన దేవుడు కనుక ఈ మధ్యాహ్న కాలవేళ ఆయన పూజిస్తున్నాం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడు కనుక ఆయన మనము ఈ మధ్యాహ్న కాలవేళ పూజిస్తున్నాం. ఆయన ప్రత్యేకత, మన దేవుని యొక్క ప్రత్యేకత ఏంటి అని నిన్ను అడిగినప్పుడు నువ్వు చెప్పవలసినటువంటి ప్రధానమైనటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటంటే ఆయన పరిశుద్ధుడు. అంతే, హీఈస్ హోలీ. ప్రియమైన సోదరులారా, లోపము లేనటువంటి లోకరక్షకుడు, పవిత్రుడు, పరిశుద్ధుడైనటువంటి వాడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడండి. కీర్తనల గ్రంథంలో చక్కటి మాట ఉంది, పరిశుద్ధ దేవుని సభలో మిక్కిలి భీకరుడు అని రాయబడి ఉన్నదండి. ఎవరంట? వారందరూ పరిశుద్ధుల సమూహం. ఆ పరిశుద్ధుల సమూహంలో ఈయన ఎవరండి? మిక్కిలి భీకరుడు. ప్రియమైన సోదరులారా, ఆయన చూడలేక, ఆయన చూస్తే నీకు మొదటగా కనిపించేది ఆయన యొక్క పరిశుద్ధతే కానీ మరొకటి కానే కాదండి. ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి, ఈ సమయంలో దేవునితో ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధించడానికి, పూజించడానికి వచ్చిన నీవు ఆయన్ను పరిశుద్ధత కలిగి ఆరాధిస్తున్నావా లేదని దేవుడు నిన్ను అడుగుతున్నాడు. ప్రియమైన సోదరులారా, పరిశుద్ధత కలిగి ఉన్నావా? నీ మాటలలో పరిశుద్ధత, నీ కార్యాల్లో పరిశుద్ధత, నీ క్రియలలో పరిశుద్ధత, నీ ఆలోచనలో పరిశుద్ధత, నీ సమస్తములో పరిశుద్ధత. ఎందుని బట్టి అంటే పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి చూడటం అసాధ్యం అండి. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మన దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన మనము ఆరాధిస్తున్నాం. ఆయన 4వ అధ్యాయం 17వ వచన భాగంలో ఆయన ఎలాంటి దేవుడు చూద్దామండి. పరిశుద్ధుల ప్రకటనను అనుసరించి సంభవించును మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యముపైని అధికారి అయ్యుండి అని అంటున్నాడు. ఈ దేవుడు ఎలాంటి దేవుడు అండి? మానవుల రాజ్యముపై అధికారి అయి ఉన్నాడు. ఎవరండి ఈయన? అధికారి అయిన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు ఏదో సాదాసీదమైన దేవుడు కాదండి. ఈయన సృష్టి మీద అధికారం, సృష్టం మీద అధికారం, సమస్తం మీద అధికారం కలిగిన వాడండి. ఈయన రాజుల రాజు, ప్రభుల ప్రభువుగా పూజించబడేటువంటి దేవాతి దేవుడు. ఈ మధ్యాహ్న కాలవేళ నువ్వు ఆరాధిస్తున్న దేవుడు. ఏదో తండ్రి స్తోత్రం ప్రభు అని చెప్పేసి ఏదో లాక్కొని పీక్కొని పోయి తింటే సరిపోదు. కానీ ఈ దేవుడు ఎలాంటి దేవుడు? అధికారము కలిగినటువంటి దేవుడు. సూర్యుడు ఆయన మాట విన్నది, చంద్రుడు ఆయన మాట విన్నది, సమస్తము ఆయన మాట వింటుంది, జలచరాలు ఆయన మాటలే వింటున్నాయి. శిష్యులు కూడా ఆశ్చర్యపోయారు. ఏమండి, అయ్యో తుఫాన్ ఈయన మాట వింటుంది, ఈయన ఎంత గొప్పవాడు అని చెప్పి శిష్యులు కూడా ఆయన అధికారాన్ని చూసి ఆశ్చర్యపోయిన వారిగా ఉన్నారండి. ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి, ఈ సమయంలో దేవుని నీతో మాట్లాడుతూ నువ్వు ఊపిరి కలిగి ఉన్నావంటే ఆయన అధికారాన్ని బట్టండి. నువ్వు శ్వాస కలిగి ఉన్నావంటే ఆయన అధికారాన్ని బట్టండి. అంత మాత్రం నువ్వు చెలిస్తున్నావంటే ఆయన అధికారాన్ని బట్టి. ప్రియమైన సోదరులారా, ఆయన ఊపిరి పీల్చుకుంటే పర్వతాలే ఏం చేస్తాయంట? కరిగిపోతాయంట. యెషయా గ్రంథంలో 1వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. ప్రియమైన సోదరి, ప్రియమైన సోదరులారా, అలాంటి గొప్ప దేవుడు. ఆకాశమైన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం. ప్రియమైన సోదరులారా, ఆకాశమైన ఆయన సింహాసనం అంటే ఆయన నిలబడితే ఇంకెట్లా ఉంటుందండి? మనం వర్ణించలేం, వివరించలేం, ఎక్స్పెక్ట్ చేయలేము. అంత గొప్ప దేవుడు, అంత మహోన్నతుడైన దేవుడు. అంత మాత్రమే కాకుండా అంత అధికారం కలిగిన దేవుడు నీ ఆరాధన కోసం ఈ మధ్యాహ్న కాలవేళ ఈ స్థలములో సింహాసనాసీనుడై ఉండగా ఆయన ఎలాగ ఆరాధిస్తున్నావు? ఇంకా ఆయన ఎవరండి? 4వ అధ్యాయం 34వ వచన భాగంలో కూడా ఒక చక్కని మాట ఉంది. 4వ అధ్యాయం 34వ వచన భాగం. ఆయన ఎలాంటి దేవుడు? 34వ వచన భాగం. పిమ్మట ఆయన ఎవరండి? చిరంజీవి అని అంటున్నాడండి. ఎవరంట మన దేవుడు? చిరంజీవి. మీ మనసులో ఉన్న వ్యక్తి కాదండి ఆయన. ప్రియమైన సోదరులారా, మీ మనసులో మెదులుతున్న వ్యక్తి కాదు ఆయన.
ఈయన చిరంజీవి, నిజమైన చిరంజీవి అనగా నిత్యము జీవించువాడు ఈయన. అది మాత్రమే కాదు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవాతి దేవుడండి. కొద్ది కాలం ఉండి కొద్ది కాలం తర్వాత కనుమరుగైపోయేవాడు కాదండి. మట్టి పిల్లలకు ఉండి మట్టి చేత పూజించబడేవాడు కాదండి. ప్రేమన సోదరులారా, ఆది అంతము లేనటువంటి వాడు. ప్రేమన సోదరి, ప్రకటన గ్రంథములో రాసి, నేను మృతున్నైతను కానీ యుగ యుగములో నేను ఎవరినంటున్నాడు? సజీవుడని అని అంటున్నాడు. సజీవుడైన దేవుడు, చిరంజీవి అయిన దేవుడు, నిత్యము జీవించేటువంటి దేవాతి దేవుడు ఈ ప్రియ ప్రభు. ఈ ప్రభువు నువ్వు ఆరాధించడానికి వచ్చావు, నువ్వు పూజించే దేవుడు. ప్రేమైన సోదరులారా, నీ విమోచకుడు సజీవుడు అని యోబు కూడా తెలియచేస్తున్నాడు. ప్రేమైన సోదరులారా, అందును బట్టి ఆయన్ను పూజించటానికి అర్హుడు. ఏదో నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఏదో సాదాసీదా దేవుడు కాదు. మరొక గుర్తు చేస్తున్నాను, ఆయన చిరంజీవి అయిన దేవుడు. ఇంకొకటి, ఆయన ఎలాంటి దేవుడు? 3వ అధ్యాయం 9వ వచనాన్ని చూడండి. ఆయన ఇంకెలాంటి దేవుడు? 3వ అధ్యాయం 9వ వచన భాగం. రాజు నెబుకద్నెజరు నొద్దకు మనవి చేస్తరి, రాజు చిరకాలము జీవించును కాక. చదవండి. సకల విధములకు ప్రతి వాడు సాగిలపడి బంగారు ప్రతిభకు నమస్కారం చేయవలెను. సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండంలో వేయబడి అంటూ అక్కడ చక్కన మాట ఉంది. రక్షించుటకు సమర్థుడైన దేవుడు ఈ దేవాతి దేవుడు అండి. ప్రేమైన సోదరులారా, ప్రేమైన సోదరి, రక్షించుటకు సమర్థుడైన దేవుడు. షడ్రకు, మెషకు, అబేద్నెగోను ఈ బాహ్య సంబంధంగా శారీరకంగా రక్షించటానికి సమర్థుడు. ఇక్కడ కూర్చున్న మనందరిని కూడా ఆత్మ సంబంధంగా రక్షించటానికి సమర్థుడైనటువంటి దేవాతి దేవుడు అండి. ప్రేమైన ఒకప్పుడైతే పాపముల చేత, శాపముల చేత నాశనానికి దూరంగా ఉన్నటువంటి మనలను విడిపించుటకు సమర్థుడు. 3వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తున్నామండి. ఆయన రక్షించుటకు సమర్థుడు, విడిపించుటకు సమర్థుడు. మన పాపము నుంచి విడిపించడానికి కల్వరి శిలువలో మన కోసం యాగమైన వాడిగా ఉన్నాడండి. నిలువెల దహించబడిన వాడిగా ఉన్నాడు. ఎర్రటి ఎండలో మలమల మారిపోయిన వాడిగా ఉన్నాడు. ఆ యొక్క యెరూషలేము నడివీధులంతా రక్తసిక్తమైపోయాయి. కారణం నిన్ను రక్షించాలని, నిన్ను విడిపించాలని. అంత మాత్రమే కాదు, నీ ఎడల మహోన్నతమైన కార్యాలు చేయాలని, నీ మీద సైతాను అధికారం లేకుండా ఉండాలని ఆ ప్రియ ప్రభు మహోన్నతుడైన దేవుడు కన్యక మరియ గర్భాన జన్మించాడండి. నీకోసం నా కోసం నలిగిరిపోయిన వాడిగా ఉన్నాడు, రిక్తుడైపోయినాడండి. ఆ ప్రియ ప్రభును ఎలాగ ఆరాధిస్తున్నావు? ఆయన ఘనత ఇచ్చి ఆరాధన చేస్తున్నావా? ఆయన ఆగ్రహించి ఆరాధన చేస్తున్నావా? ఆయనకు సరిపోయినటువంటి ఆరాధన చేస్తున్నావా? ఆయన చిరంజీవి అయిన దేవుడు, దేవాతి దేవుణ్ణి. ప్రియమైన సోదరులారా, నీవు చిరంజీవిగా ఉండి అనగా ఆత్మ సంబంధంగా జీవించినటువంటి అనుభవాలతో ఉండి నువ్వు ఆరాధిస్తున్నావా? ఇంకా చచ్చినటువంటి అనుభవాలతోటి, ఇంకా వ్యర్థమైన అనుభవాలతోటి, ఆత్మ సంబంధంగా నిర్జీవమైన అనుభవాలతోటి ఆయన ఆరాధిస్తుంటే ఈ రాత్రి మధ్యాహ్న కాల వేళ దేవునితో మాట్లాడుతున్నాడు. వినుదిరుగు, ఆయన ఎద్దకురా, ఆయన పాదసందులో ప్రణమిల్లు, మొక్కు, ప్రశ్చాత్తాపడు, క్షమాపణ వేడుకో. ఒక పవిత్రమైన పరిశుద్ధమైన ఆరాధన ఆ దేవుడి కోసం చెల్లించండి. ఇంకా ఎంతకాలం వ్యర్థంగా దేవుణ్ణి ఆరాధిస్తావు? వ్యర్థంగా దేవుని ఉత్తరిస్తావు? వ్యర్థంగా ఈ యొక్క పాత్రలో చేవేస్తావు? నీ అపరాధముల చేత అలాగే ఉండి కడగబడకుండా ఇంకా నువ్వు దీంట్లో చేవేస్తే ఒకనొక సమయం రాబోతుంది. ప్రేమైన సోదరులారా, తీసివేయబడే సమయం రాబోతుందండి. అందును బట్టి మనలో చాలా మంది ఏమైపోయారంట? రోగులైపోయారు. కొంతమంది నిద్రిస్తున్నారు, అనగా ఆత్మ సంబంధంగా చచ్చల స్థితిలో ఉన్నారండి. దేవుని వాక్యం అంటే వారిలో జీవము లేదు, దేవుని సన్నిధి అంటే వారిలో జీవము లేదు. అది మాత్రమే కాదు, ప్రభునందు ప్రియమైన వాళ్ళు దేవుని యొక్క కార్యాలు వారి జీవితంలో జరగటం లేదండి. దేవుని దూరాన పరివేసిన వారుగా ఉన్నారు. కారణం ప్రియమైన సోదరులారా, ఒక అవగాహన లేకుండా ఈ పాత్రలు నువ్వు చేయవేయటమే. ప్రియమైన సోదరు, అలా కాకుండా ప్రేమైన మహోన్నతుడైన దేవుణ్ణి, సమర్థుడైన దేవుణ్ణి, రక్షించే దేవుణ్ణి, అధికారం కలిగిన దేవాతి దేవుణ్ణి, అంత మాత్రం దేవతల రూపం కలిగినటువంటి దేవాతి దేవుణ్ణి, పరిశుద్ధుడైన దేవుణ్ణి మనం పూజిద్దాం, ఆరాధిద్దాం, స్తుతిద్దాం. అందరూ తల వంచండి, కళ్ళు మూసుకునండి. మనం దేవుని స్తుతులు చెల్లిద్దాం. అందరూ తల వంచండి, కళ్ళు మూసుకునండి.
పురుష బలంగా దేవుని స్తుతులు చెల్లిస్తారు. శ్రీస్తవ మనసులో ధ్యానం చేద్దాం. అయ్యా, నువ్వు మహోన్నతుడైన దేవాతి దేవుడివి, దేవుని రూపం కలిగినటువంటి దివ్య రూపం కలిగినటువంటి వాడివి, పరిశుద్ధమైన దేవాతి దేవుడు ప్రభా, చిరంజీవైన దేవాతి దేవుడివి, సర్వాధికారి అయిన దేవాతి దేవుడివి, విడిపించుటకు సమర్థుడువు, రక్షించుటకు సమర్థుడువు. నిన్ను కాక మేము ఎవరిని పూజిస్తాం నాయనా? నువ్వు పూజకు అర్హుడివి, మా యొక్క స్తోత్రానికి కారణభూతుడివి, మా స్తుతికి అర్హుడు కనుక నిన్ను స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం అని ఆయన్ను మనస్ఫూర్తిగా స్తుతిద్దాం.